విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న స్పెషల్ కలెక్షన్ సారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాజేంద్ర గారు. మరి ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజేంద్ర గారు, మరి మాకు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు ఈ రోజు? పట్టు ఫ్యాన్సీ రెండు వెరైటీ. ఓకే, ఫస్ట్ సారీ ఫస్ట్ వచ్చి మనకి కంచిపట్టులో వెరైటీ అండి. కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్, మంచి బ్రైడల్ కలెక్షన్. పట్టు పెళ్లిల సీజన్ కాబట్టి బాగుంటుంది పట్టు అనేది మనం ఇప్పుడు చూపిస్తున్నాము. ఇది వచ్చి మనకి మంచి కంచిపట్టులో వచ్చి కామాక్షి పట్టు అంటాము. కామాక్షి పట్టు, కంచి కామాక్షి పట్టు. కంచి కామాక్షి పట్టులోనే ఏంటంటే మనం 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక కట్ వర్క్ లాగా మనం ఒక చిన్న చిన్న డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం అనమాట. ఒక డైమండ్ షేప్ తీసుకుని ఆ డైమండ్ షేప్ లో కూడా ఒక చిన్న డైమండ్స్ లాగా మనం పింక్ కలర్ అనేది హైలైట్ అవుతూ ఇచ్చామండి పళ్ళు డిజైన్స్. మళ్ళీ సైడ్ వచ్చేకాడికి ఏంటంటే ఒక డిఫరెంట్ గా మనం పళ్ళు అనేది ఇచ్చామండి. ఒక హార్స్ డిజైన్స్ అలా ఇచ్చాము, ఒక పికాక్ ఇచ్చామండి. అట్లా మనం ఒక పికాక్ ఒక హార్స్ డిజైన్స్ తో మనం పళ్ళు అనేది డిజైన్ చేసాము అనమాట. రెండు వైపులు కూడా అలాగే వస్తుంది. దాని తర్వాత వచ్చేదంతా కూడా ఒక టెంపుల్ డిజైన్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. శారీ అంతా కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, సేమ్ సెల్ఫ్ మొత్తం ఒకే కలర్ కాంబినేషన్. మొత్తం కూడా ఏంటంటే మనం ఒక సెల్ఫ్ కలర్ మంచి పింక్ కలర్ శారీ హైలైట్ చేస్తూ దాంతో కూడా మనం ఒక జరీ డిజైన్స్ అనేది ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది మనం చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ శారీ అంతా కూడా మనం ఇచ్చామండి. శారీ అంతా కూడా ఇస్తూనే ఒక రౌండ్స్ లాగా మనం ఒక జరీ డిజైన్స్ అనేది ఒక వెరైటీగా అనేది మనము ఒక తీగలాగా తీసుకున్నాం. వెరైటీగా తీగలాగా తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాటికి అంతా కూడా ఒక మంచి టర్నింగ్ బోర్డర్స్ లాగా మనం బోర్డర్స్ ఇచ్చామండి. కింద బోర్డర్ చాలా బాగుంటుందండి. ఓహో, మనకి పైన కింద డిఫరెన్స్ ఉంది. అవునండి, కింద బోర్డర్ అంతా కూడా మనం పైతానీ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే పైతానీ బోర్డర్ లాగా స్టైల్ వచ్చేటట్టుగా మనం అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ గానీ అంతా కూడా కలర్ కాంబినేషన్స్ అంతా కూడా అదే విధంగా చేసాం. కింద బోర్డర్ అది కూడా ఏంటంటే ఒక టర్నింగ్ బోర్డర్ లాగా ఒక వేవ్స్ లాగా వస్తుంది అనమాట. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్స్ అండ్ రాయల్ బ్లూ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మన బోర్డర్ అనేది సారీ ఎండింగ్ వరకు టర్నింగ్ బోర్డర్ మనకి రన్ అవుతుంది. అవునండి, సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్. ఓకే, బ్లౌజ్ వచ్చి మనం ప్లెయిన్ తీసుకుంటాము. ప్లెయిన్ తీసుకున్న దాని వల్ల ఏంటంటే మంచి వర్క్ అనేది మనం మంచి వర్క్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్ బోర్డర్ అనేది మనం ఏదైతే పళ్ళులో చూసామో హార్ట్స్ అండ్ పీకాక్ బోర్డర్ అదే బోర్డర్ హ్యాండ్స్ కి ఇచ్చాము. ఓకే, ఎంత పడుతుంది కామాక్షి పట్టు సారీ కాస్ట్? ఇది వచ్చి మనకి 18,750 పడుతుంది. 18,750 రూపీస్ కి ఈ సారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి కంచి పట్టులోనే కళ్యాణ పట్టు అండి. కంచిలోనే కళ్యాణ పట్టు. కలర్ చూస్తేనే సూపర్ గా ఉంది అసలు. అవునండి, మొత్తం కూడా మనం కళ్యాణి పట్టు అనేది మొత్తం కూడా మనం ఒక గోల్డ్ కలర్ చూస్తున్నామండి. మొత్తం కూడా కంప్లీట్ ఒక గోల్డ్ కలర్ శారీ వచ్చేకాడికి ఒక లెమన్ ఎల్లో శారీ ఉంటుందండి. మొత్తం కూడా పళ్ళు అంతా కూడా ఒక టిష్యూ పళ్ళు తీసుకుని ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ వచ్చామండి ఒక ఎల్లో కలర్ లో. మొత్తం కూడా పళ్ళు అంతా కూడా ఒక 1 మీటర్ పళ్ళు మనం అలా డిజైన్ చేసాము. శారీ మొత్తం మనకి డిఫరెంట్, శారీ అంతా కూడా చాలా డిఫరెంట్ గా వస్తుందండి. కడ్డీ బోర్డర్ లాగా మనం ఒక ప్లెయిన్ బోర్డర్ లాగా కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాము. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఏంటంటే ఒక ప్యారెట్ గ్రీన్ కలర్ తో మనము ఒక క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. క్రీపర్ వర్క్ అనేది తీసుకుంటూనే ఏంటంటే ఒక ఫ్లవర్స్ అనేది మనం 2 కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చామండి. ఒకటి వచ్చి పింక్ కలర్, ఒకటి వచ్చి బ్లూ కలర్ తో మనం అట్లా మొత్తం శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా డిజైన్స్ అనేది చేసాం అన్నమాట. ఆల్టర్నేటివ్ గా బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్, బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అనేది మనం ఇచ్చామండి ప్లెయిన్ ఇవ్వకుండా. ఎంత పడుతుంది సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి 21,000 పడుతుంది. 21,000 రూపీస్ కి ఈ సారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కంచిపట్టులో శివగామిని పట్టు అండి. శివగామిని, అవునండి. సారీ ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. లైట్ వెయిట్ అండి, లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ చాలా బాగుంటుంది సారీ. వచ్చి మనకి ఏంటంటే మంచి రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ పళ్ళు తీసుకున్నామండి. పింక్ కలర్ పళ్ళు అంతా కూడా ఏంటంటే మనం మీనా వర్క్ అంతా కూడా రాయల్ బ్లూ కాంబినేషన్స్ ఇచ్చామన్నమాట. పింక్ లో ఒక ట్రీ డిజైన్స్ లాగా తీసుకుని ఆ ట్రీ డిజైన్స్ అంతా కూడా ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ లాగా ఇస్తూ లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా రాయల్ బ్లూ తో ఇచ్చాము. ఇంకా లీవ్స్ అనేది అంతా కూడా మనం జరీతో లీవ్స్ ఇచ్చామండి. సైడ్ వచ్చేకాడికి ఒక టర్నింగ్ బోర్డర్ అనేది ఒక లత లాగా మనం బోర్డర్ అనేది రెండు వైపులా బోర్డర్ ఇచ్చారు. సారీ మొత్తం మనకి బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఒక క్రాస్ డిజైన్స్ కలాంజలి డిజైన్స్ లాగా మనకి సారీ అనేది జనరల్ గా స్ట్రైట్ తీసుకుంటాం కానీ ఇవి మనకి క్రాస్ ఇచ్చారు సారీకి. ఇది ఎలాగంటే కింద వైపు బోర్డర్ కడ్డీ బోర్డర్ కాడి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్ కాడి నుంచి మనకు ఒక కలాంజలి డిజైన్స్ అనేది ఒక క్రాస్ డిజైన్స్ గా వస్తుంది అనమాట. అలా వస్తూనే ఏంటంటే ఒక ఫ్లవర్ అనేది మనం మీనా వర్క్ టచ్ చేస్తూ ఇచ్చామండి. ఓన్లీ ఒక పింక్ కలర్ మీనా వర్క్ మాత్రమే తీసుకున్నాం. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. క్రాస్ లైన్స్ మనకి ఎండింగ్ వరకు. బోర్డర్స్ పైన బోర్డర్ కూడా సేమ్ అండి. కింద ఎలా అయితే బోర్డర్ ఉందో కడ్డీ బోర్డర్ అండ్ సిల్వర్ జరీతోనే మనం బోర్డర్ అనేది ఇచ్చాం. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ ఇచ్చారు. పళ్ళు కలర్ ఇచ్చారు. ఎందుకంటే రాయల్ బ్లూ కలర్ కి పింక్ అయితేనే చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ కాంబినేషన్. అది సేమ్ బోర్డర్. ఎంత పడుతుంది సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి 6,600 6,600 రూపీస్. దీంట్లో మనకి ఇంకా పట్టులో ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి. కలెక్షన్స్ ఉంటాయని చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఈ సారీలో మనకి ఈ
ఈ శారీలో కూడా చాలా కలర్స్ అనేది ఉంటుంది, ఇట్లా డిజైన్స్ అనేది చాలా వెరైటీ డిజైన్స్ అనేది చాలా బాగా వస్తుంటాయి. సో ఇయర్స్ చూసారు కదా, పట్టులో చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు లేటెస్ట్ పట్టు కావాలన్నా, బ్రైడల్ కలెక్షన్ కావాలి అనుకున్నా, లైట్ వెయిట్ పట్టు కావాలనుకున్నా, ఎలాంటి కలెక్షన్ కావాలనుకున్నా వెంటనే విఘ్నేశ్వర సిల్క్స్ ని విజిట్ చేయండి. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. అలాగే విఘ్నేశ్వర సిల్క్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కుక్కడపల్లి చట్నీస్ ఆపోజిట్ లో విఘ్నేశ్వర సిల్క్ అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా మనకి ఆల్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయండి. లైక్ పట్టు కానీ, డిజైనర్ శారీస్ కానీ, ఫ్యాన్సీ కానీ, కోటా ప్రతి ఒక్కటి కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కంచి కళాక్షేత్ర పట్టు అండి. కంచి కళాక్షేత్ర పట్టులోనే మనం ఏంటంటే మంచి కాంబినేషన్స్ అన్నమాట. బ్లాక్ అండ్ రాణి పింక్ ఇచ్చాము అనమాట. రాణి కలర్ లాగా మనం పళ్ళు అంతా కూడా ఏంటంటే ఒక హిల్స్ టైప్ లో డిజైన్స్ అనేది ఇచ్చామండి. పళ్ళు డిజైన్స్ అంతా కూడా ఆ హిల్స్ డిజైన్స్ లో కూడా ఏంటంటే మనం ఒక చిన్న ఫ్లవర్స్ లాగా మనము వచ్చే విధంగా ఆ హిల్స్ లోనే వెరైటీగా చేసాము. దాని తర్వాత వచ్చేకాడికి ఒక వేవ్స్ లాగా మనం బోర్డర్స్ అనేది పళ్ళు దగ్గర ఇచ్చామండి రెండు వైపులు కూడా. శారీ అనేది చాలా బాగా వస్తుంటుంది. అనేది మనకి శారీ అంతా కూడా బ్లాక్ కలర్ తో డిజైన్స్ ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ కూడా మనం ఏంటంటే మొత్తం జరీతోనే బ్లాక్ కలర్ పైన జరీతోనే మొత్తం ఫుల్ జరీ వర్క్ చేసాము వీవింగ్ తో. మళ్ళీ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా ఒక రాణి పింక్ ఏదైతే ఉందో అదే పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తీసుకుని మొత్తం కూడా మనం టెంపుల్ డిజైన్ బోర్డర్స్ లో ఇచ్చామండి. ఇది పైన షోల్డర్ బోర్డర్, కింద వైపు బోర్డర్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ పింక్. ఓకే, దీని మీద కూడా మనం వర్క్ ప్రిఫర్ చేసుకునేటట్టు ఇచ్చారు, మనకి ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఓకే, ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్? మనకి ఓన్లీ 6000 రూపీస్ పడుతుంది. ఓన్లీ 6000 కి బ్యూటిఫుల్ డిజైనర్ శారీ మనకి చూసారు కదా. శారీ చాలా స్పెషల్ గా ఉంది కదా. కంచి కళాక్షేత్ర పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్ ఓన్లీ. పట్టు అండి, ఐశ్వర్య పట్టు. ఇది వచ్చి మనకి వచ్చేకాడికి ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాం అన్నమాట. శారీ ఆఫ్ వైట్ కలర్ కి ఏంటంటే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ డిజైన్ కూడా చాలా సూపర్ గా వచ్చిందండి. పళ్ళు డిజైన్స్ అంతా కూడా చాలా అందంగా చాలా బాగా వచ్చింది అనమాట. మొత్తం జరీతోనే గోల్డ్ జరీతోనే తీసుకుంటూ మీనా వర్క్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ కలర్ తోనే మీనా వర్క్ ఇచ్చాము. శారీ వచ్చేకాడికి కూడా మళ్ళీ బోర్డర్ పళ్ళు వైపు వచ్చేకాడికి కూడా మొత్తం కట్ వర్క్ అనేది బోర్డర్ అనేది ఒకటి ఇచ్చాము. దాని తర్వాత కూడా ఆఫ్ వైట్ తో మనము ఒక థ్రెడ్ బోర్డర్స్ అనేది వెరైటీగా డిజైన్స్ అనేది ఒక బర్డ్స్ మోడల్ లాగా ఇచ్చామన్నమాట. వావ్, చాలా డిజైనర్ గా ఉంది. మనకి పళ్ళు ఎక్కువగా బుటీస్ అలా చూస్తాం కానీ ఇది లేటెస్ట్ గా ఉంది. సారీ అంతా కూడా మనకి ఒక బుటీ అనేది వస్తుంది ఆల్ ఓవర్. ఓ నైస్. బోర్డర్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ ఒకటి ఉంటుంది, పైన గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. కడ్డీ బోర్డర్ తో పాటు ఏంటంటే మనం శారీ అంతా కూడా ఒక చిన్న బుటీస్ అనేది ఇచ్చామండి. ఒక బుటీ వచ్చేకాడికి థ్రెడ్ బుటీ ఎక్కువ హైలైట్ చేస్తూ, జరీ వచ్చేకాడికి మీనా వర్క్ ఇచ్చాం. రెండోది ఏంటంటే జరీ ఎక్కువ హైలైట్ చేస్తూ మీనా వర్క్ అనేది పింక్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. ఐశ్వర్య పట్టు. సో ఈ ఐశ్వర్యలో మనకి కలర్స్ ఉన్నాయండి. పట్టులో కలర్స్ ఉన్నాయి కూడా, చాలానే కలర్స్ ఉంటాయండి. 4-5 కలర్స్ అనేది ఉంటుంది ప్రతి సారీలో కూడా. డిజైన్ కూడా మనకి ఇంత వెరైటీగా ఉంటుంది. ఓకే, ఎంత పడుతుంది ఐశ్వర్య పట్టు సార్? ఇది వచ్చి 5100 పడుతుంది. 5100. ఓకే, ఇది వచ్చి మనకి ఇక్కత్ అండి. ఇది మనం ఉప్పాడ ఇక్కత్ పట్టు అంటాము. ఉప్పాడ ఇక్కత్ పట్టు బాగుంటుంది సారీ. వీటిలో ఏంటంటే మంచి డైయింగ్ అనేది ఇక్కత్తుల లాగా బాగా వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేకాడికి ఒక డార్క్ గ్రీన్ లాగా మనం కల్నేత పళ్ళు తీసుకున్నాము. ప్లెయిన్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. డైయింగ్ అనేది శారీ అనేది చాలా బాగుంటుందండి. ఇది డైయింగ్ అనేది చాలా వెరైటీగా వస్తుంది అన్నమాట. ఓహో yes సారీ మొత్తం స్పెషల్ గా ఇచ్చారు మనకి. అవునండి, మొత్తం శారీ అంతా కూడా ఏంటంటే ఒక 3-4 కలర్స్ లాగా మనం డైయింగ్ అనేది చేసాము. ఒక వేవ్స్ లాగా మనం ఒక బ్లూ కలర్ ఉంటుంది, ఇంకొక వేవ్స్ లాగా వచ్చేకాడికి మస్టర్డ్ ఎల్లో కల్నేత లాగా ఉంటుంది, మళ్ళీ రాయల్ బ్లూ ఉంటుంది, మళ్ళీ పింక్ ఉంటుంది, మళ్ళీ కాఫర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది. ఇట్లా మనము డైయింగ్ అనేది శారీ అంతా కూడా ఇస్తాం అనమాట. ఆల్ ఓవర్ ఉంటుంది శారీ మొత్తం ఇలాగే మనకి. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ ఒకటి, పెద్ద బోర్డర్ ఒకటి, కడ్డీ బోర్డర్ ఒకటి తీసుకున్నాము. దానిపైన వచ్చేకాడికి అంతా కూడా మనం పళ్ళు ఏదైతే గ్రీన్ ఉందో కల్నేత గ్రీన్, అదే గ్రీన్ సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ వచ్చి గ్రీన్. ఓకే, పళ్ళు ఏదైతే తీసుకున్నామో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ కానీ వర్క్ కానీ మనం ఏం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఉప్పాడ ఇక్కట్లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి. ఇంకా చాలా బాగున్నాయి. వీటిలో కలర్స్ కూడా చాలా ఒక 50 కలర్స్ దాకా 50 కలర్స్ దాకా ఉన్నాయి మనకి. డిజైన్స్ అనేది మారుతూ వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎంత పడుతుంది సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి 2700 పడుతుంది. 2700 కి ఉప్పాడ ఇక్కత్ పట్టు. ఈ సారీస్ లో మనకి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ 50 కలర్స్ దాకా కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. లైట్ వెయిట్ సారీ అండి, చాలా సూపర్ గా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ మనకి చందేరి అండి. ఓకే, చందేరిలోనే మనకి డిజైనర్ సారీ అన్నమాట. చందేరిలో డిజైనర్ సారీ.
మంచి లెమన్ ఎల్లో. మనం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం ఒక శారీ లెమన్ ఎల్లో తీసుకున్నాం అనమాట. ఆ శారీకి అంతా కూడా మనం ఏంటంటే బ్లూ కలర్ తో, రాయల్ బ్లూ కలర్ తో వర్క్ చేసామండి. ఒక బర్త్ లాగా ఒక మోడల్, ఒక వెరైటీ డిజైన్స్ లాగా మనం పళ్ళు డిజైన్స్ అనేది ఒక బంచెస్ లాగా ఇచ్చామన్నమాట. కార్నర్ లో వచ్చేకాడికి ఒక గ్రీన్ కలర్ తో మనం ఒక బోర్డర్ స్టైల్, కడ్డీ బోర్డర్ స్టైల్లో అనేది ఇచ్చాము. శారీ అంతా కూడా చాలా బాగా వస్తుందండి. ఓకే, హెవీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది గ్రాండ్ గా. మనకి శారీ అంతా కూడా ఒక హిల్స్ డిజైన్స్ అనేది మనం మీనా వర్క్ అనేది శారీ అంతా కూడా ఇచ్చాము. బోర్డర్స్ వచ్చేకాడికి ఏంటంటే మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. కడ్డీ బోర్డర్ తీసుకుంటూ పళ్ళు ఏదైతే ఒక చిన్న కడ్డీ లాగా గ్రీన్ ఇచ్చామో ఆ కడ్డీ ఆ థ్రెడ్ తీసుకొని మనం అంతా కూడా బుటీ అనేది ఇచ్చామండి. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా సేమ్ అలాగే వస్తుంది. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. శారీ ఎండింగ్ వరకు శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. హెవీగా ఇచ్చారు మనకి. ఓకే, బ్లౌజ్ పార్ట్ ఎలా ఇచ్చారు? ఏదైతే బాడీ పార్ట్ కలర్ తీసుకున్నామో అదే ఇచ్చారు. చందేరి ఫ్యాబ్రిక్ కదండి ఇది? చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఎంత పడుతుంది సారీ కాస్ట్? 1150 పడుతుంది. 1150 రూపీస్ ఓన్లీ. చూసారు కదా, చందేరి ఫ్యాబ్రిక్ మనకి వచ్చేసి స్పెషల్ డిజైనర్ గా ఉంది కదా. మరి సారీ కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ ఓన్లీ. మరి ఇప్పటి వరకు చూసిన పట్టులో డిజైనర్ పట్టు సారీస్ కానీ, పట్టులో లేటెస్ట్ పట్టు కానీ, ఇలాంటి చందేరి ఫ్యాబ్రిక్స్ తో ఉన్న సారీస్ కానీ, లేటెస్ట్ సారీస్ ఎలాంటివి కావాలనుకున్నా వెంటనే విఘ్నేశ్వర సిల్క్స్ ని విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన అడ్రస్ ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది మనకి. అది వచ్చేసి కుక్కడ్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గరలో భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి మణిపూర్ కోట అండి. ఓకే, మణిపూరి కోట బాగుంటుంది సారీ. మణిపూర్ కోటలో ఏంటంటే చాలా ప్రెజెంట్ గా అనిపిస్తుంది సారీ చూస్తే మనకి. వావ్. ఇది వచ్చి మనకి మణిపూర్ కోటలో ఏంటంటే మనకి అంతా కూడా ఒక బిస్కెట్ కలర్ లాగా మనము కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దాంతో కూడా ఏంటంటే మణిపూర్ కోటలో బాగా చూసినట్లయితే ఒక చిన్న చెక్స్ బాక్సెస్ టైప్లో మనకి లుక్ అనేది వస్తుందండి. దాంతో మొత్తం కూడా మనం ఏంటంటే ఒక ఆఫ్ వైట్ కలర్ పైన బ్లాక్ కలర్తో మొత్తం కూడా మనం ఒక కాశ్మీరీ వర్క్ స్టైల్లో మనం అంతా కూడా బ్లాక్ కలర్తో ఇచ్చాము. అక్కడక్కడ కూడా మనం ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్స్ టైప్లో ఒక ముగ్గు స్టైల్లో అంతా కూడా మనం పీచ్ కలర్ అనేది మీనా వర్క్ అనేది ఇచ్చాము. స్టార్ లాగా ఇచ్చాము. అక్కడక్కడ కూడా మనం ఒక థ్రెడ్ బూటీస్ అనేది వీట్ కలర్తో మనం థ్రెడ్ బూటీస్ అనేది కూడా ఇచ్చాం. పళ్ళు కలర్ కూడా చాలా బాగుంటుంది. పళ్ళు వచ్చే కాడికి ఏంటంటే ఒక 3 కలర్స్ తీసుకున్నామండి. ఒకటి వచ్చి పర్పుల్ బార్డర్, ఒకటి వచ్చి లైట్ బ్లూ, ఒకటి వచ్చి మనకి మంచి కనకాంబరం కలర్ లో పీచ్ కలర్ ఇచ్చాము. ఒకటి కడ్డీ బోర్డర్ లాగా మనం పళ్ళు అనేది డిజైన్ చేసాం అనమాట. పైన బోర్డర్ వచ్చే కాడికి అంతా కూడా మనం పళ్ళు ఏదైతే చూసామో అదే పళ్ళు ఇక్కడ, అదే బోర్డర్స్ ఇక్కడ మనం కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఒకటి వచ్చి పీచ్ కలర్, ఒకటి వచ్చి కడ్డీ బోర్డర్, ఒకటి వచ్చి మంచి లైట్ బ్లూ కలర్ తో ఇచ్చాము అనమాట. ఇది పైన ఉండే బోర్డర్. శారీ అంతా కూడా ఇందాక అనుకున్నట్టుగా మనం మొత్తం కూడా కాశ్మీరీ డిజైన్స్ అనేది శారీ అంతా ఉంటుంది. కింద వైపు వచ్చే కాడికి చాలా బాగుంటుందండి బోర్డర్ అనేది. ఇంకా కొంచెం పెద్దగా ఇచ్చాం అనమాట. పైన వైపు షోల్డర్ వైపు కొంచెం చిన్నగా ఇచ్చాం. ఇక్కడికి వచ్చేకాడికి ఇంకొంచెం పెద్ద బోర్డర్స్ 2 ఇంచెస్ లాగా బోర్డర్స్ అనేది 4 కలర్స్ తీసుకున్నాం. ఓకే, సారీ మొత్తం ఇలాగే హెవీ వర్క్ ఉంటుందా? సారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి. కుచ్చులోకి వచ్చేకాడికి ఆఫ్ ఉంటుంది. ఓకే, కొంచెం ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి తగ్గుతూ వస్తుంది. బ్లౌజ్ అనేది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది. వావ్, మణిపూరి కోట చాలా బాగుంది సారీ. ఎంత పడుతుంది సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి 2050 రూపీస్. 2050 రూపీస్. ఓకే, చూసారు కదా, సారీ వచ్చేసి మణిపూరి కోట. సారీ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. మనకి కోటా సిల్క్ అండి. కోటా సిల్క్స్ లో మన దగ్గర చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, మన విఘ్నేశ్వర సిల్క్స్ లో అన్ని వెరైటీస్, ఏ ఫ్యాబ్రిక్ అంటే ఆ ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా అన్ని అవైలబుల్ కూడా చాలా ప్యూర్ మెటీరియల్ చాలా బాగుంటాయి. ఓకే, ప్యూర్ మెటీరియల్ కావాలి మెయిన్. మనకి వచ్చి ఇది శారీ వచ్చి కనకాంబరం కలర్ అండి. కనకాంబరం కలర్ కి మనం ఏంటంటే ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా బోర్డర్స్ తీసుకున్నాం పళ్ళు దగ్గర. శారీ అంతా కూడా ఏంటంటే పైన వచ్చే విధంగా కూడా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది పైన ఇచ్చామండి, షోల్డర్ బోర్డర్. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ చిన్న కడ్డీ బోర్డర్ మనం షోల్డర్ వైపు తీసుకుంటూనే శారీ అంతా కూడా ఒక చిన్న ఫ్లవర్స్ అనేది కనకాంబరం కలర్ పైన ఆఫ్ వైట్ అండ్ గోల్డ్ తో అవుట్ లైన్ గోల్డ్ తో మనము బుటీస్ అనేది ఇచ్చామన్నమాట. చిన్న బుటీస్ అనేది కింద వచ్చే కాడికి కూడా చాలా బాగుంటుంది. మొత్తం అవునండి, ఆ బుటీ కలర్ సేమ్ ఆఫ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ తోనే మనం ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మొత్తం హెవీగా క్రీపర్ డిజైన్స్ శారీ మొత్తం కూడా కింద వైపు వచ్చినట్టు సేమ్ లాగే కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చాము. శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుంది. మంచి కోటా శారీ మనకి, లైట్ వెయిట్ గా కూడా. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకి. కలర్స్ ఉంటాయండి. ఈ సారీలో కూడా 4 కలర్స్ ఉన్నాయి మనకి. ఓకే, బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అవునండి, బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్ ఇస్తాం. శారీ వచ్చి కోటా కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి చందేరి. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ ఒకటి వస్తుంది.
ఓకే, ఎంత పడుతుంది శారీ కాస్ట్? శారీ వచ్చి మనకి 2050 రూపీస్ మాత్రమే వస్తుంది. 2050 రూపీస్ ఓన్లీ. ఓకే, చూసారు కదా, చాలా బాగుంది కదా కోటా శారీ. మరి సమ్మర్ వస్తుంది, సమ్మర్ లో కూడా బాగా యూస్ అవుతుంది కదా. శారీ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్ ఓన్లీ. ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే వెంటనే విఘ్నేశ్వర సిల్క్స్ ని విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన అడ్రస్ ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని విజిట్ చేయండి. అలాగే విఘ్నేశ్వర సిల్క్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. మరి వచ్చేసి అడ్రస్ కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గరలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని ఒకసారి విజిట్. ఓకే, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఏంటంటే ఒక స్పెషల్ గా శారీ అనేది ఉంటుంది. అవును, చాలా గ్రాండ్ గా ఉంటుంది. మనకి ఏంటంటే పళ్ళు బోర్డర్స్ అంతా కూడా శారీ మిడిల్ వచ్చే కాడికి మంచి టిష్యూ కలర్ ఉంటుంది, పైన వచ్చే కాడికి మంచి బ్లూ కలర్ అండి. మంచి బ్లూ కలర్ తీసుకున్నాం, దాంతో కూడా మనకి టిష్యూ మిక్స్ అయ్యే విధంగా ఇచ్చాం. ఇదే బ్లూ కలర్ మనకి పళ్ళులో కూడా ఏంటంటే ఒక చిన్న జరీ లైన్స్ లాగా మనం పళ్ళు డిజైన్స్ అనేది ఇచ్చామన్నమాట. మొత్తం శారీ మిడిల్ అంతా కూడా చాలా బాగుంటుంది. టిష్యూ మీదే మనకి ఫ్లవర్ వర్క్, టిష్యూ మీద అంతా కూడా మనం ఏంటంటే ఒక గోల్డ్ జరీతో మొత్తం వర్క్ చేసాం అనమాట. మొత్తం వర్క్ గోల్డ్ జరీతో ఇస్తూనే మిడిల్ అంతా కూడా ఒక ఫ్లవర్స్ అనేది మంచి బ్లూ కలర్ తోనే మనం ఒక బుట్టి ఇచ్చాం, ఇంకోటి పింక్ కలర్ తో ఇచ్చారు. ఇట్లా శారీ అంతా కూడా ఇదే డిజైన్స్, ఇంతే హెవీగా ఉంటుంది శారీ మొత్తం కూడా. 2.5 మీటర్ వరకు ఈ జరీ వర్క్ అనేది మనకి ఉంటుంది అనమాట. ఈ శారీ బూటీస్ అనేది మొత్తం కూడా బ్లూ కలర్ ఒక బూటీ, పింక్ కలర్ తో మనకి ఫ్లవర్స్ అనేది హైలైట్ గా ఇచ్చాము. కుచ్చుల పార్ట్ వచ్చే కాడికి అంతా కొంచెం తగ్గుతుంది, ఇలా వస్తుంది. ఓకే, మనం బుటీస్ ఒకటే తీసుకున్నాం అన్నమాట. కుచ్చుల దగ్గరకు వచ్చే కొంచెం షోల్డర్ దగ్గర మాత్రం జరీ డిజైన్స్ ఉంటుంది, కుచ్చుల దగ్గరకు వచ్చే కాడికి మాత్రం ఒక చిన్న బుటీస్ అనేది వస్తుంది అనమాట. బోర్డర్స్ కూడా సేమ్ అండి, పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బ్లూ బోర్డర్, కింద వైపు కొంచెం పెద్దగా తీసుకున్నాం. ఓకే, టిష్యూ ఎక్కడికి వెళ్ళినా చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి. పెళ్లిళ్ళకి కట్టుకోవచ్చు, ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. షోల్డర్ కి ఇలాగా, కుచ్చులోకి వస్తే అలా కొంచెం వర్క్ తగ్గించారు. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి బ్లూ కలర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ మనం ఇచ్చాం. బార్డర్ కలర్, పళ్ళు కలర్ తీసుకున్నారు. ఓకే, టిష్యూలో కూడా మనకి ఇంకా సారీస్ ఉన్నాయండి, వెరైటీస్ డిజైన్ చాలా ఉంటాయండి. బూటీస్ లో గానీ ఇట్లా వెరైటీస్ గానీ చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, మరి సారీస్ లో ఈ సారీలో కలర్స్, ఈ సారీలో కలర్స్ అనేది ఉంటుంది కానీ బోర్డర్స్ అనేది కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది. మిడిల్ అనేది టిష్యూ సేమ్ గా ఉంటుంది. ఓకే, ఎంత పడుతుంది సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి 2500 పడుతుంది. 2500 రూపీస్ కి ఈ సారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉంది. దీంట్లో కలర్ చాయిసెస్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. మరి టిష్యూ కోటాలో కూడా డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ వెరైటీస్ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చి మనకి కోటా అండి. ఓకే, కోటా. కోటాలో యా, సమ్మర్ కాబట్టి చాలా మందికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఆఫీస్ పర్పస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా మనం కోటా ప్రిఫర్ చేయొచ్చు. అవునండి, కోటాలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ మన దగ్గర ఉంటుంది. మనం చేసేది కూడా మంచి బ్లూ కలర్ కాంబినేషన్, కాఫర్ సల్ఫేట్ బ్లూ. ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కి ఏంటంటే మిడిల్ అంతా కూడా మనం ఒక చిన్న కాఫర్ సల్ఫేట్ థ్రెడ్స్ తోనే మనం అనేది బుటీస్ అనేది ఇచ్చామండి. మధ్యలో కూడా ఒక జరీ వర్క్ అనేది దాన్ని హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. బోర్డర్ అనేది ఒక వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక ప్యాచ్ బోర్డర్ వచ్చే విధంగా మనం ఇచ్చాము. దాని తర్వాత వచ్చే కాడికి ఆ కిందంతా కూడా ఒక లేస్ బోర్డర్ అనేది పైపింగ్ లాగా ఇచ్చామండి. ఈ బోర్డర్ ఏంటంటే పళ్ళు దగ్గర కూడా మనకి హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది ఉంటుంది, సేమ్ అలాగే. ఈ శారీకి ఏంటంటే హైలైట్ స్కర్ట్ బోర్డర్ లాగా ఉంటుందండి. కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, కింద బోర్డర్ మనకి కొంచెం స్కర్ట్ బోర్డర్ ఇచ్చాం. ఇది కూడా ఏంటంటే కింద వైపు బోర్డర్ ఇలా ఉంటుంది. ఓకే, సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూనే ఒక చిన్న కాఫర్ సల్ఫేట్ బ్లూ అనేది ఒక ప్యాచ్ లాగా ఇచ్చి దానిపైన వచ్చే కాడికి ఒక ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అంతా తీసుకుంటూ కూడా ఒక జరీ డిజైన్స్ అనేది మనం ఒక క్రీపర్ లాగా ఒక లీఫ్ అంతా కూడా మనం జరీ డిజైన్స్ ఇచ్చాం. ఏదైతే మనకి ఒక మందార పువ్వు లాంటి ఫ్లవర్స్ ఇచ్చామో ఆ మందార ఫ్లవర్ అంతా కూడా మనం ఒక కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మనం వర్క్ చేసామండి. దానివల్ల ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ గా చాలా బాగుంది. క్రీమ్ మీద తీసుకున్నారా వర్క్ అనేది? అవునండి, క్రీమ్ మీద బేస్ మీద తీసుకునే కాడికి అది చాలా అందంగా వచ్చింది, బాగుంది, చాలా బాగుంది. మనకి లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా మనకి. సో సారీ ఎండింగ్ వరకు అలాగే ఉంది, బుటీస్ అనేవి కొంచెం తగ్గించారు. అవునండి, కుచ్చులోకి వచ్చే కాడికి బుటీస్ అనేది ఉండదండి, ఓన్లీ బోర్డర్ అనేది. ఓకే, స్కర్ట్ బోర్డర్ అనేది రన్ చేశారు. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు మనకి? దీనికి బోర్డర్ ఏదైతే తీసుకున్నామో సారీకి, బ్లూ సారీకి బ్లౌజ్ ఇది వచ్చే లోపల ఇంకా బాగుంది, ఇంకా గ్రాండ్ గా ఎలివేట్ అవుతుంది మనకి బ్లౌజ్, డిఫరెంట్ గా అనేది లుక్ వస్తుంది. ఓకే, కోటాలో మనకి కొంచెం స్పెషల్ సారీ అన్నమాట, చాలా బాగుంది. మనకి ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చి మనకి 2050 రూపీస్ పడుతుంది. 2050 రూపీస్. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, చూసారు కదా సారీ కాస్ట్ 2050 రూపీస్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇదంతా కూడా మనకి మంచి లెమన్ ఎల్లో ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చే కాడికి ప్యూర్ షిఫాన్ జార్జెట్, అందుకే చాలా బాగుంది మనకి. ప్యూర్ షిఫాన్ జార్జెట్ పైన ఏంటంటే మనం అంతా కూడా ఒక ఫ్లవర్స్ అనేది చాలా పింక్ కలర్ అండ్ ఆఫ్ వైట్ షేడ్ లాగా వచ్చే విధంగా తీసుకున్నాం.
ఈ క్రీపర్ అంతా కూడా మనం ఒక లీఫ్ అంతా కూడా మనం ఒక గ్రీన్ కలర్, క్రీపర్ అంతా కూడా గ్రీన్ కలర్స్ తో తీసుకుంటూ ఒక పెద్ద ఫ్లవర్స్ ఒక చిన్న ఫ్లవర్స్ లాగా మనం ఫ్లోరల్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసామండి. చాలా బాగా వస్తుంది శారీ. ఓకే, శారీ బాగుంది, మనకి లైట్ వెయిట్ గా ఉంది, కొంచెం లగ్జరీగా ఉంది, మనకి ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఏంటంటే ఒక రెడ్ కలర్, ఒక మెహందీ గ్రీన్ కలర్, ఒక ఎల్లో కలర్, బోర్డర్స్ వచ్చేకాడికి ఒక చిన్న పైపింగ్ బోర్డర్ అనేది పింక్ కలర్ మనం ఇచ్చామన్నమాట. ఇదే బోర్డర్ పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. ఓకే, కింద బోర్డర్ కూడా మనకి కింద బోర్డర్ కూడా సేమ్ ఉంది, సేమ్ అదే విధంగా కింద బోర్డర్ కూడా ఉంటుందండి. ఓకే, ఎస్పెషల్లీ శారీ మొత్తం లైట్ వెయిట్ గా ఉంది, మనకి కొంచెం ఫ్యాన్సీ శారీ ఆల్ ఓవర్. వావ్. ఓకే, బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ అండి, ప్లెయిన్ లెమన్ లో ప్లెయిన్ ఇచ్చేసారు మనకి. ఓకే, దట్టు కొంచెం ప్లెయిన్ గా ఇచ్చేసారు. వచ్చి ప్యూర్ షిఫాన్ అన్నమాట. బ్లౌజ్ వచ్చే కాడికి జార్జెట్ ఇచ్చాం. ఎంత పడుతుంది కాస్ట్? బోర్డర్ సేమ్ అండి, ఏదైతే పళ్ళుకుందో సేమ్ బోర్డర్స్ అనేది ఇక్కడ ఇచ్చాం. ఎంత పడుతుంది కాస్ట్? మనకి కాస్ట్ వచ్చి 1950 పడుతుంది. 1950, ఎందుకంటే ప్యూర్ షిఫాన్ కాబట్టి మనకి దీంట్లో మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి. డిజైన్స్ చాలా బాగున్నాయండి, ప్రింట్ అనేది చాలా వెరైటీగా ఉంది. ఓకే, చూసారు కదా, శారీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. శారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ ఓన్లీ. ఈ శారీస్ లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి, డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కూడా మనకి డిజైనర్ శారీ అండి. ఓకే, డిజైనర్ మనకి క్రేప్ షిఫాన్ అన్నమాట మెటీరియల్ అంతా కూడా. ఈ క్రేప్ షిఫాన్ లోనే ఏంటంటే మనం మిడిల్ అంతా కూడా ఒక ప్రింటింగ్ అనేది ఇచ్చామండి, ఒక పాయిల్ ప్రింట్ అంటాం అనమాట. ఆ పాయిల్ ప్రింట్ అంతా కూడా ఒక ఫ్లవర్స్ డిజైన్స్ లాగా మనం క్రియేట్ చేసాము. ఆ క్రియేట్ చేసిన దాంతో కూడా ఏంటంటే ఆ ఫ్లవర్స్ లో మిడిల్ అంతా కూడా మనం కుందన్ వర్క్ అనేది ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మంచి గోల్డ్ కలర్ బోర్డర్, ప్యాచ్ బోర్డర్స్ అనేది ఇచ్చాము. ఒక లైన్స్ గా ఒక 4 లైన్స్ వచ్చేటట్టు ఒక బోర్డర్ ఇచ్చాం. దాంతోనే మళ్ళీ కడ్డీ బోర్డర్, దాని తర్వాత ఒక లైన్స్ బోర్డర్స్, మళ్ళీ వచ్చేకాడికి ఒక ఫ్లవర్స్ అనేది జరీ వర్క్ తో ఇచ్చామండి. ఆ జరీ వర్క్ తో ఇస్తూనే ఒక కుందన్స్ అనేది మనము హైలైట్ చేస్తాము. ఇదే బోర్డర్ పళ్ళు వైపు కూడా దగ్గర కూడా ఉంటుంది. ఇట్లా శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. ఇదేంటంటే ఈ శారీకి కింద వైపు బోర్డర్ చాలా బాగుంది. మనకి డిజైనర్ శారీ కాబట్టి కింద నీ బోర్డర్ వచ్చేసి మనకి డిజైనర్ ఇచ్చాము. పైన బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఒక 0 సైజ్ నెట్టెడ్ వైట్ కలర్ తీసుకుని ఆఫ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇస్తూ మిడిల్ అంతా కూడా మనం జరీ అనేది ఫ్లవర్స్ అనేది ఇచ్చామండి. మొత్తం ఈ బోర్డర్ అంతా కూడా శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది. కలర్ కూడా మనకి బాగుంది. సారీ అనేది కూడా సో డిజైనర్ సారీ. బ్లౌజ్ ఎలా ఇచ్చారు మనకి? బ్లౌజ్ దీనికి వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కాటన్ సిల్క్ బ్లౌజ్ లాగా ఇచ్చాం. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ బోర్డర్. హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు. కొంచెం లైట్ షేడ్ ఇచ్చారు. డిజైనర్ సారీ కాబట్టి. డిజైనర్ సారీస్ కూడా మనకి డిఫరెంట్ డిజైనర్ సారీస్ లేటెస్ట్ కలెక్షన్ అంతా ఉంది. అనేది ఉంటుందండి. వావ్, బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అండి. మనకి ఇంకా చాలా డిజైనర్ సారీస్ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా కలెక్షన్. ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి 2200 పడుతుంది. 2200 రూపీస్ ఓన్లీ. ఓకే, చూసారు కదా, సారీ కాస్ట్ 2200 రూపీస్ ఓన్లీ. చాలా కలెక్షన్స్ కూడా డిజైనర్ సారీస్ లో కానీ, ఫ్యాన్సీ సారీస్ కానీ, రెగ్యులర్ సారీస్ కానీ. మరి ఇలాంటి కలెక్షన్ కావాలి, మీరు సొంతం చేసుకోవాలి, వెంటనే విజిట్ చేయాలంటే వెంటనే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. ఏంటి అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించారు మాకు, మా వ్యూయర్స్ కి. లైక్ ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా, ఎలాంటి వెరైటీ కావాలన్నా, లైక్ సమ్మర్ కానీ, పార్టీ వేరీ, పట్టు సారీస్ ప్రతి ఒక్కటి మా వ్యూయర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో yes, చూసారు కదా, ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ని, అలాగే పట్టులో వెరైటీ సారీస్ ని, అలాగే ఫ్యాన్సీ అండ్ డిజైనర్ సారీస్ ని. మరి ఇది ఇవాల్టి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.